పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 17వ నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవ్వలను నాకిచ్చినను. ఆమేన్. మన బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళరండి. ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్టో లేక పండ్లో పలహారాలు తీసుకుని వెళుతూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లు జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా ఖచ్చితంగా గిఫ్టులు తీసుకుని వెళ్తాం. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా అండి? బోయజు పొలములోకి రూతు వచ్చింది. పరిగి వేరుకుంటుంది. ఏరుకున్నంతసేపు ఏరుకున్న తర్వాత బోయజు అంటారు, ఋతు నీవు నీ అత్త ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి 6 కొలల యవ్వలను కొలిచి ఆమె ఒడిలో పోశాడండి. ఈ ఆత్మీయ సందేశాన్ని మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు కాళ్ళు చేతులతో వెళుతూ ఉంటారు. దేవుని మందిరానికి వట్టి చేతులతో వెళుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు కానుకైనా లేక 100 రూపాయలైనా లేక నీ కష్టార్జితంలో కానుకైనా ఏమంటే ఒక పండు పలహారము సంథింగ్ ఏదో ఒకటి వట్టి చేతులతో వెళ్లకుండా చేతి నిండా సమృద్ధితో నువ్వు వెళ్ళుము, నా దేవుని కృపకు నువ్వు పాత్రుడిగా ఎంచబడతావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. బెన్యామీను గోత్రీయుడైనటువంటి కీషుకి కొన్ని గాడిదలు ఉన్నాయి. అయితే గాడిదలు అవి పోయినాయి, ఎటు పోయినాయో తెలియలా. వెంటనే తండ్రి సౌలు పిలిచి, మన గాడిదలు తప్పిపోయినాయి, ఎటుపోయినాయో తెలియలేదు మనకి, నువ్వు వెళ్ళి వెతుక్కొని తీసుకురాపో అని చెప్పి ఆ సౌలుతో ఒక పనివాడినిచ్చి పంపించాడు. ఈ పనివాడు ఈ సౌలు తిరగరాని చోటు లేదండి. ఎక్కడ తిరిగినా తప్పిపోయినటువంటి గాడిదలు కనబడలేదు. వెంటనే ఈ సౌలుకి ఒక ఆలోచన వచ్చింది, ఇంటికి వెళదాము, తండ్రి మన కోసం చింతిస్తూ ఉంటాడు, మనం వెళ్ళిపోదాము అని సౌలు తన పనివారితో అన్నప్పుడు పనివాడు అంటాడు, ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు లేక ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర మనం వెళితే మనకు ఏదైనా జవాబు దొరకవచ్చు. ఆ ప్రవక్త ఏం చెప్తే ఆ మాట దేవుడు స్థిరపరుస్తాడు, అంతటి గొప్ప ప్రవక్త ఉన్నాడు అని సౌలు దగ్గర పనివాడు సౌలుతో చెప్పినప్పుడు సౌలుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన తెలిసిన, మనము అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం తెచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మన దగ్గర ఏమున్నది ఆ దైవజనుడు ఇవ్వడానికి అని సౌలు తన పనివాడు తనినప్పుడు పనివాడు అంటాడు, అయ్యా నా దగ్గర 1/4 తులము వెండి ఉన్నది, ఈ 1/4 తులము వెండిని తీసుకుని వెళ్ళి ప్రవక్తకి ఇద్దాము అని చెప్పారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ రోజున ఈ ఆత్మీయ సందేశం మీకు చెప్పడం గల కారణం ఏంటంటే, ఏమంటే సౌలులో మనము అనేక సార్లు చెప్తూ ఉంటాం, సౌలు అలాంటి వాడు ఇలాంటి వాడు విషపు చూపు నిలిపాడు అని. కానీ సౌలులో కూడా కొన్ని ఆత్మీయతలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒక రోజున ఒక మంచి ప్రసంగాన్ని సౌలు గురించి మీకు తెలియపరుస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, సౌలు వట్టి చేతులతో వెళ్లకుండా 1/4 తులము వెండి తీసుకుని వెళ్ళాడండి ప్రవక్త దగ్గరికి. ఈ రోజులలో బంగారమైన వెండి అయినా చాలా విలువైనది. వెండి కంటే బంగారము ఇంకా రేట్ ఎక్కువ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. ఆ రోజులలోనే 1/4 తులము వెండి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో సమానం. ఆ కొన్ని వేల కోట్ల రూపాయల సమానమైన 1/4 తులము వెండి తీసుకుని వెళ్ళి వట్టి చేతులతో వెళ్లకుండా దైవజనుడు కానుకిచ్చాడు. నువ్వు దేవుడి మందిరం వెళ్ళినప్పుడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు వట్టి చేతులతో వెళ్ళకూడదు. నీ చేతులలో కానుకైనా వస్తువైనా ఆహార పదార్థములైనా పండ్లైనా పలహారాలను తీసుకుని వెళ్ళాలి. అలాంటి అప్పుడు ఏం కలుగుతుందంటే, నా దేవుని దైవ ప్రత్యక్షత అనేది నీకు కలుగుతున్నాయి. సౌలు వెళ్ళాడు, దైవ ప్రత్యక్షత కలిగి ప్రవక్తల మనస్సు అనేది అతనికి కలిగినది. ఈ రోజున నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఆత్మీయతను బలపరిచి అనేకుల ఎదుట ఘనమైనటువంటి స్థితిలో నిన్ను నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. వట్టి చేతులతో ఎవరు వెళ్ళకూడదని సౌలు కూడా వట్టి చేతులతో వెళ్ళక ప్రభు ఆత్మీయ కట్టబడి నిమిత్తమై అతను వట్టి చేతులతో వెళ్ళక
తండ్రి పావుతులం వెండి తీసుకుని వెళ్ళి ప్రవక్తకి ఇచ్చినందుననే అతని బ్రతుకులో గొప్ప మార్పు కలిగినది. ప్రభువా స్తోత్రం. సమృద్ధి కలిగినటువంటి మేము నాయన అనేకులకు వట్టి చేతులతో వెళ్ళక ప్రభువా వారికి మా శక్తికి మించినటువంటి సామర్థ్యం కంటే ఎక్కువ చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ బిడ్డలు ఇప్పటికే చేయుచున్నారు. ఉన్నతమైన నీ కృపకు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.